వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ధనుసు రాశి జాతకులు ఆగస్టు మాసంలో 2వ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున షాక్ కి గురి అయ్యే ఒక వార్త వింటారు. పక్కాగా వింటారు. పరిస్థితుల్లో వచ్చే మార్పు మనల్ని ఒకంత ఆందోళనకు, ఒకంత ఆశ్చర్యానికి కూడా గురి చేస్తాం. ఈ రోజు ధనుసు రాశి జాతకులు పొందుకోబోతున్న ఆ వార్త ఏమిటి, ఆ పరిస్థితులు ఏమిటి, ఈ రోజు వారికి ఎలా ఉండబోతుంది, అన్ని వివరాలు కూడా విపులంగా వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు కలిగే శుభ అశుభ ఫలితాలతో పాటుగా ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవతా ఆరాధన, పాటించాల్సిన అన్ని పరిహారాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిన వారవుతారు. ఇక ఆలస్యం ఏమాత్రము కూడా లేకుండా మనమైతే ఈ రోజున ఈ వీడియోలోకైతే వచ్చేద్దాము. ఈ రోజున వీరు చేయవలసిన పనులు కొంచెం ఏదైనా మార్పులు చేర్పులు చేసుకునే పని అయితే ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఇంకెవ్వరికీ ఉండవండి. వీరికి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు. గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువ. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు తట్టుకున్నారు. వీరికి తెలివితేటలు కూడా ఎక్కువ. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించే తీసుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అని ఒక తపన ఉంటుంది. ఆ తపన అందరికీ ఉండాలి. భవిష్యత్తు మీద ఆలోచన ఉండాలి, ధ్యాస ఉండాలి. ఇలాగే వీరు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. వీరికి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు, అసూయ ఇలాంటివి అస్సలు ఉండవు. ఇలాంటి రాగ ద్వేషాలకు వీరు బద్దులు కాదు. అందరూ బాగుపడాలి, బాగుండాలి, నేను బాగుండాలి. ఎవ్వరిని కూడా మోసం చెయ్యరు. జాలి గుణం చాలా ఎక్కువ. మనం చూస్తే తారాస్థాయికి చేరుకునేంత సహాయ తత్వం వీరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు కూడా ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా నష్టాలు ఎదుర్కొన్నారు. కానీ ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం తగ్గదు. చాలా ధైర్యం ఉంటుంది. ఎన్ని కష్టాలు రానివ్వండి, నష్టాలు రానివ్వండి, మాకు మేముగా కష్టాలు ఎదుర్కొని నిలబడతాం. కానీ ఎవరి వద్దన కూడా అస్సలు తలదించుకునే స్థితిని మేము అస్సలు తీసుకోలేము. చాలా వరకు కూడా ఇది తప్పిదంగా భావిస్తూ ఉంటారు. తగ్గేదే లేదు అన్నట్లు ఉంటారు. అలాగే వీరికి దైవ భక్తి కూడా ఎక్కువ. అందుకే దైవశక్తి తోడుగా కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. ఇందువల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తుంటారు. కొన్నిసార్లు అపజయం పాలైనా కూడా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అలాగే ఎన్నో రకాలైన శుభవార్తలు కూడా తప్పకుండా వింటారు. ఈ రోజైతే కష్టాల నుండి బయటపడి అనుకూలంగా మారే కాలంగా చెప్పొచ్చు. వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా బుద్ధి కుశలతతో చేస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించే గొప్ప సంకల్పం ఉంటుంది. ఇందుకోసం వీరు ఎంతో కష్టపడి వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ముక్కు మీద కోపంతో కొన్నిసార్లు సీరియస్ అయిపోతుంటారు. ఆ కోపం ఎక్కువసేపు ఉండకపోయినా జరిగే అనర్థం ఆ సమయంలో జరగొచ్చు. అదే గ్రహ నీచ స్థితి. ఈ యొక్క స్థితిగతుల వల్ల కొంచెంగా ఎక్కువగా బాధలు ఎదుర్కొంటూ వస్తూనే ఉన్నారు. వీరికి బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువ. ముక్కోపులు అయినా కూడా భగవంతుని అనుగ్రహం వీరికి ఉంటుంది. వీరు రేయి ఎనక పగలెనక కష్టపడుతూ ఉంటారు. అస్సలు కాసేపు అయినా క్షణకాలమైన విశ్రాంతి తీసుకోరు. నా అనుకునే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎన్ని కష్టాలైనా ఓపికగా బరువు బాధ్యతలు స్వీకరించి ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ హామీ ఇస్తుంటారు. అయితే ఈ రోజున వీరికి అదృష్టం అనుకూలంగా మారబోతుంది.
అప్పుల బాధ నుంచి పూర్తిగా విముక్తులు కాబోతున్నారని చెప్పొచ్చు. జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం అంతా కూడా వీడిపోయి మరిన్ని శుభవార్తలు ఇక నుంచి రాబోయే రోజుల్లో మీరు వింటూనే ఉంటారు. అలాగే విద్యార్థులకు మంచి లాభం వస్తుంది. మంచి స్థాయికి వెళ్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులైతే మీకు అసలు ఈ రోజున ఒక్క చిన్న మచ్చ కూడా కనిపించడం లేదు. డబ్బు బాగా కలిసొస్తుంది. కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఈ రోజున ఉంటారు. ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్స్ కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క పై అధికారుల నుంచి మంచి ప్రశంస ఈ రోజే పొందుకుంటారు. అయితే దైవానుగ్రహం తోడవడం ఇందుకు ముఖ్య కారణం. సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు మీకు ఇష్టదైవం కావచ్చు, లేదంటే మీ కులదేవత కావచ్చు. ఆ దైవ బలం మీకు తోడవబోతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ లభించబోతున్నాయి. మీ కోరికలు నెరవేరబోతున్నాయి. మీ కష్టాన్ని చూసి ఇక మీరైతే భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏమిటంటే, మీ జీవితంలో ఉన్న కొన్ని దరిద్రాలు, శని అననుకూలత ఉంటాయి కదండి. మీరు ఏం చేస్తారంటే, ఏదైనా శనివారం నాడు హనుమంతుల వారి గుడికి వెళ్ళండి. చక్కగా ఆకు పూజ చేయించుకోండి. ఇలా ఆకు పూజ చేయించుకోవడం ద్వారా మీకు ఉన్న అన్ని రకాలైన దౌర్భాగ్యాలు కూడా నశించిపోతాయి. ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది. మీ జీవితంలో తిరుగు అనేది ఇక ఉండదండి. మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. మంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా వీగిపోతాయి. అలాగే సోమవారం నాడు పరమేశ్వరునికి అభిషేకం చేయించడం, జలప్రియుడు అయిన పరమేశ్వరుడికి తప్పకుండా మీరైతే బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీకు ఉన్నటువంటి పనులన్నీ సజావుగా ముందుకు సాగిపోతాయి. ఈ రోజున వీరికి మాట మీద నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి తగిలిన కొన్ని ప్రమాదాలు కూడా దూరమవుతుంటాయి. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి వీరు ఇష్టపడుతుంటారు. ఎలాంటి కష్టాలు, బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతుంటారు. ఈ రాశి వారికి ఈ రోజున కాలం కలసి రాబోతుంది. అదృష్టం మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఊహించని విధంగా ధన లాభాలు తప్పకుండా పొందుకుంటారు. మీరెన్నో శుభవార్తలు కూడా వింటారు. ఎప్పటినుంచో కూడా మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఎదురు చూపులు తొలగిపోయే రోజులు ఇవి. తప్పకుండా మంచి రోజులు. సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరితగతిన సంతానాన్ని భగవంతుడే ప్రసాదిస్తాడు. వివాహం కోసం ఎదురు చూసేవారికి శ్రావణ మాసం సమయానికి మొత్తంగా మారిపోతుంది. పెళ్లి జరుగుతుంది. మీ వివాహానికి సంబంధించిన చర్చలు ఈ రోజు పుణికి పుచ్చుకోవచ్చు. మరెన్నో శుభవార్తలు కూడా అతి కొద్ది రోజుల్లోనే తప్పకుండా వింటారని చెప్పుకోక తప్పదు. ఈరోజు ప్రయాణం చేయడం జరుగుతుంది. కానీ కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంది. మీ వస్తువులు ఏమైనా పోయే సూచన ఉంది. జాగ్రత్త. అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా చేయొద్దు. ఈ రోజు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు. అందువల్ల మీ యొక్క అదృష్టం పోతుంది. ఎవరికైతే ధనం అప్పుగా ఇస్తారో వారితో ధనం వెళ్లిపోతుంది. వారి దరిద్రం మీకు పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్త. ఈ రోజున భాగస్వామితో చిన్న గొడవ, చినికి గాలివాన కావచ్చు. దూరం ఏర్పడే పరిస్థితి కలగొచ్చు. ఈ యొక్క పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, మీ బంధం కోసమైనా ఆ గొడవలు ఏమైతే ఉన్నాయో వాటి కోసం కొంచెం మీ మనసుని మీరే నిగ్రహించుకుని కోపాన్ని అదుపు చేయండి. బంధాన్ని నిలబెట్టండి. అలాగే 1కి 10 సార్లు చెప్పిన బంధం అంటేనే వీరికి ఇష్టం. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమే అయినా ఈ రోజు చేసుకోండి. ఆ బాధను వదిలిపెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బంధం కావాలనుకోండి. ఏదైనా కానివ్వండి, మొత్తానికి ఈ రోజున భాగస్వామితో చిన్న గొడవల సూచన ఉంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువే. కాసేపు సైలెంట్ గా ఉంటే మీ మధ్య పరిష్కారం కానీ సమస్య ఉండదు. ఈ రోజున మూగజీవులకు ఆహారం దానంగా ఇవ్వండి. అందువల్ల ఎంతో పుణ్యం ఉంటుంది. సర్వదోషాలు తొలగిపోతాయి. అదృష్టం వెంట వస్తుంది. శనిదేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరగబోతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు.
ఆయురారోగ్యాలు రాబోతున్నాయి. ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ పూర్తిగా తొలగిపోవడం చూసి మీ మనసు ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వారితో ఈ రోజున కొంచెం జాగ్రత్తగానే ఉండండి. కొన్ని నష్టాలు వారి వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో గొడవలు జరగవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అవసరం మేరకు ఎక్కువసేపు సమయాన్ని గడపండి. మీ యొక్క మానసిక ఇబ్బందుల నుంచి బయటపడడం మాత్రమే కాకుండా వారికి మీకు మధ్యన ఉన్న కంటికి కానరాని దూరం దగ్గరవుతుందని చెప్పుకోక తప్పదు. గొడవలు పడ్డానికి కాకుండా ఈ సమయాన్ని ప్రేమగా మాట్లాడుకొని నచ్చజెప్పుకోవడానికి ఉపయోగించుకోండి. ఇంట్లో విషయాలు బయట వారికి చెప్పొద్దు. అందువల్ల కూడా మీ మీద ఎక్కువగా నెగటివిటీ వస్తుంది. మంచిగా బ్రతికితే కొంతమంది అస్సలు ఓర్వలేరు. మన చుట్టూరానే ఉంటారు. ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలనుకుంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా మీకు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్లతో కొంచెం ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. మీకు అదృష్టం అనేది కొంత ఎక్కువ వరించబోతుంది. కొత్త పనులు స్టార్ట్ చేయాలనుకుంటే సోమ శుక్రవారాల్లో మొదలు పెట్టండి. మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఈ రోజున మీరు ఎక్కువగా ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. మీకు ఎటూ కూడాను ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోయే అవకాశం వస్తుంది. నరదృష్టి ఉంది కదండి, ఆ యొక్క దృష్టి నుండి బయటపడే ప్రయత్నం చేయండి. వీలుంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో వెలుగు వస్తుంది. ఇష్టదైవ నామస్మరణ కానీ కులదైవ నామస్మరణ కానీ నిత్యము చేసుకోవడం, ఇష్టదైవ ఆరాధన కులదైవ ఆరాధన కూడా మీకు ఎంతో మెరుగుపరిచే యోగం కలగచేస్తుంది. కొన్ని విషయాలపై కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టండి. మీ పనులు వేరే వారికి అప్పగించొద్దు. ఇలా చేస్తే అప్రయోజనంగా మారుతుంది. ఏదైనా కొంచెం సమస్యలుగా ఉంటే గనక ఒకసారి ఆరోగ్యం పట్ల దృష్టి పెడితే అనారోగ్య సమస్యల దెబ్బ మీ యొక్క పనుల మీద పడకుండా ఉంటుంది. కొంచెం రుణాల కోసం ప్రయత్నిస్తున్నా, కొద్దిగా బ్యాంకుల్లో రుణాల కోసం ఎదురు చూస్తున్నా ఈ రోజున ధనమైతే చేతికి అందే క్షణాలుగా చెప్పొచ్చు. రుణాలు శాంక్షన్ అవుతాయి. చేతికి డబ్బు వస్తుంది. ఇచ్చిన పెద్ద పార్టీలోకి అందరినీ కూడా చేర్చుకుంటారు. మిమ్మల్ని గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా గౌరవిస్తారు. ఉద్యోగమైన వ్యాపారమైన ఒక చిన్న ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తారు. విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సమయాన్ని తప్పక వెచ్చించండి. మీ విశ్వసనీయత, మీ దృక్పథం పెంచుకునే ప్రయత్నం చేయండి. స్థిర నిర్ణయాలు కలిగి ఉండండి. మనోచాంచల్యం పక్కన పెట్టండి. మీ బలమైన కోరిక భగవంతుడు ఈ రోజున నెరవేరుస్తాడు. మీకు మీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది.